క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026 సంవత్సరము ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి ఈరోజు శుక్రవారం కనుక మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు ఎవరిని కరుణించును, దేవుడు ఎవరిని కరుణించును అనే చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎవరిని కరుణించును. వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే అనేకమైనవి ప్రతి ఒక్క మనిషి కూడా, భూమి మీద ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏం కోరుకుంటుంది అని అంటే, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అనేకమైనవి పొందాలని పొందలేకపోతాం. అనేకమైనవి పొందాలనుకుంటాం కానీ పొందలేకపోతున్నాము. ఎంత ప్రయత్నం చేసినా సాధించలేకపోవట, ప్రయత్నం చేయకుండానే పొందేవారు కలరు. ఏదైనా కరుణించు దేవుని వలననే అగును. ఏది ఏమైనా కరుణించు దేవుని వలనే అది అవుతుంది. కనపడపోతే కొంచెం పక్కేసు. కోరి పొందలేకపోయిన వారు ఎవరున్నారు గ్రంథంలో? కోరుకొని నాకు ఈ కావాలని కోరుకుని పొందలేకపోయిన వారు గ్రంథంలో ఎవరున్నారో చూద్దాము. కరుణించు దేవుని వలన పొందిన వారు ఎవరున్నారో మనం నేర్చుకుందాము. దేవుని కరుణ కృప పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు ఎవరిని కరుణించును. దేవుడు ఎవరిని కరుణిస్తాడు? జాగ్రత్తగా గమనించినట్లయితే, వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అనేకమైనవి ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని కోరికలు అనేవి ఉంటాయి, కొన్ని ఆశలు అనేవి ఉంటాయి, కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి. ఖచ్చితం కదా. అయితే అనేకమైనవి పొందాలని పొందలేకపోతున్నాం. ఒక ఉద్యోగం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పొందలేకపోతున్నాం. ఒక వివాహ సంబంధం, మంచి సంబంధం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అనేకమైనవి ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేకమైనవి పొందాలనుకుంటున్నాం కానీ పొందలేకపోతున్నాము. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక మ్యారేజ్ సంబంధం కావచ్చు, ఒక ఇల్లు కట్టాలనుకోవటం కావచ్చు, పెళ్లి చేయాలి అనుకోవటం కావచ్చు, ఒక మంచి బాబు కోసం ఎదురు చూసి ఉండవచ్చు, సంతానం కోసం ఎదురు చూసి ఉండవచ్చు. ఎన్నో ప్రయత్నాలు. మనిషికి రకరకాల లోటుపాట్లు కలిగి ఏదో ఒకటి లోటుపాటు ఉంటూనే ఉంటుంది. అయినా సరే దాన్ని పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే, అనేకమైన పొందాలని అనుకున్నా సరే పొందలేకపోతున్నాము. ఎంత ప్రయత్నం చేసినా సాధించలేకపోతాం. ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కానీ, తల్లకిందులుగా తపస్సు చేసినా కానీ అవ్వట్లేదండి ఈ కార్యక్రమం, ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం. కొన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రయత్నం చేయకుండానే పొందేవారు మన కళ్ళ ముందే కనపడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎప్పుడు దేనికోసం ప్రయత్నం చేయరు. చేయకపోయినా సరే ఆటోమేటిక్గా పొందేవారు, ప్రయత్నం చేయకుండానే పొందేవారు ఉన్నారు.
అది లాటరీ టికెట్ కాదు, కానీ లాటరీ టికెట్ వల్ల కాదు, కానీ వాస్తవానికి ఆలోచన చేసినట్టు దేవుని కరుణే. ఏదైనా సరే కరుణించు దేవుని వలననే అగును అని గ్రంథం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించినట్లయితే, కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? ఏం చేస్తారు? ప్రయత్నాలు చేసి అనేకమైన పొందలేకపోయేసరికి దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. అందుకు మోషే, ఎలాగూ ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ దేనివల్ల అవుద్దంట? కరుణించు దేవుని వలననే అగును. కరుణించు దేవుని వలననే అగును అని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది అనమాట. ఏదైనా సరే కరుణించు దేవుని వలననే అవుతుంది. కదా? కాబట్టి దేవుని కరుణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఉంటేనే అవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఎవని కరుణింతునో వాడిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వారి వలననైనను ప్రయాసపడు వాని అన్న దగ్గర పుట్టినోట్లో మూల భాషలో పరిగెత్తు వాని, ఎన్నో పరిగెత్తుతూ ఉంటారన్నమాట. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, అసలు అవ్వదు అంటున్నాడు. కానీ కరుణించి దేవుని వలననే అగును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, కరుణించు దేవుడు ఎవరిని కరుణించునో అనే చిన్న అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. పొందాలని కోరి పొందలేకపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? జాగ్రత్తగా గమనించినట్లయితే గ్రంథంలో పొందాలని కోరి పొందలేకపోయిన వారు వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆదికాండము ఆదాము హవ్వలు ఏం కోరుకున్నారనంటే, ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల కంటే దూతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడు? ఇంచుమించు 100 రకాల చెట్లు ఉన్నాయనుకోండి, వాటిలో అబ్బాయి మీరు 99 తినొచ్చు కానీ ఒకటి తినొద్దని చెప్పాడు. తింటే చచ్చిపోతారని చెప్పాడు. అంటే దేవుడు చచ్చిపోతారంటే ఏం అర్థం చేసుకున్నారు వీళ్ళు? దేవుడేమో మీరు ఆత్మీయంగా చచ్చిపోతారని చెప్పాడు. సాతాను ఏం చెప్పింది? మీరు సావరు అన్నాడు. అంటే శరీరం చచ్చిపోలా, వాళ్ళు చేసిన తప్పు చేసిన వెంటనే వీళ్ళు చచ్చిపోలా ఉన్నారు. ఇంచుమించు 935 సంవత్సరాలు ఆదాము ఉన్నాడు. అంటే ఆత్మీయ కనెక్షన్ తెగిపోయింది. అంటే వీళ్ళు ఏమనుకున్నారు? దూతల ఉందరని చెప్పాడు అనమాట. మీరు వాటిని తిని తినమన్నా మీ కన్నులు తెరవబడుతుంది, మంచి చెట్లను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందరని చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారంటే తినేశారు. సాతాను ప్రేరేపించడం వల్ల హవ్వ తినిన తర్వాత ఆదాముకి ఇచ్చింది ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు వచ్చి అడిగాడు, ఏంటి మీరు చేసిన పని అని. 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసింది ఏమిటని అడగగా, సర్పము నన్ను మోసపుచ్చినందని తింటిని అని చెప్పేసింది.
అయితే ఏదో పొందాలని, ఏం పొందాలని? దేవదూతల స్వభావం పొందాలని అనుకున్నారంట వీళ్ళు. రెండవదిగా గమనించినట్లయితే అహరోను మిరియాము గమనించినట్లయితే మోషే వలె అవ్వాలనుకున్నారు వీళ్ళు. అహరోను మిరియాము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో పైనుంచి చూడండి. లేకపోతే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. అంటే ఏమనుకున్నారు వీళ్ళు? మోషేతోనే మాట్లాడతాడా ఏంటి దేవుడు, మాతో మాట్లాడ్డా అని అనుకుని వీళ్ళు అహరోను మిరియాము మోషేతోనే మాట్లాడతాడా అని చెప్పేసి వీళ్ళు ఏమనుకున్నారంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే మేము పొందలేమా, మేము మాట్లాడలేమా అని వీళ్ళు అనుకున్నట్లుగా మనం చూడొచ్చు అనమాట. అహరోను మిరియాము అతనికి విరోధముగా మాట్లాడారనమాట. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. అంటే అతను పొందాడు, మేము పొందలేమా అన్నట్టుగా వీళ్ళు పొందారా? లేదు. ఆదాము హవ్వ దేవదూతల వల్లే అవ్వాలని పొందలేకపోయారు. అహరోను మిరియాము మోషే వలె పొందాలని మోషేతో ఏం చేశారు? వాళ్ళు మోషే మాత్రమే యెహోవా ఆలకించినా అని చెప్పేసి అనుకున్నారు. వాస్తవానికి లేదు. మూడో విషయం గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 17-24లో గారడీ సీమోను మనకు కనిపిస్తాడు. ఆ గారడీ సీమోను ఏం చేస్తాడంటే అపోస్తలుల వలె అవ్వాలనుకున్నాడు. గారడీ సీమోను అపోస్తలుల వలె అవ్వాలనుకున్నాడు. ఏమని? అపోస్తలులు ఎవరు తల మీద అయితే చేయి పెట్టారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకునే వరం అనేది వాళ్ళ దగ్గర ఉంది. అయితే ఇతనేమన్నాడంటే, వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోండి, నేను కూడా ఎవరి తల మీద అయితే చేయి పెడతాను వారు పరిశుద్ధాత్మ పొందులాగినా మీరు నాకు ఆ వరాన్ని ఇవ్వండి అని చెప్పేశాడు. పొందుకోగలడా? అప్పుడేమన్నారు వాళ్ళు? అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించినట్లయితే, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించును. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీవు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొనుము, మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంతోనూ దుర్నీతి మందకంతో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా అప్పుడు భయం వేసి మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పేశాడు. కాబట్టి పేతురు యోహానుతో అంత శక్తి పొందాలనుకున్నాడు. కానీ అలాగ అవుతుందా? లేదా, అవుతానమాట. తర్వాత గమనించినట్లయితే కోరహు కుమారులు మోషే మీద తిరుగుబాటు చేసి
సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో గమనించినట్లయితే మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేసి వాళ్ళు ఏమన్నారంటే 16వ అధ్యాయం 1వ వచనం నుంచి గమనించినట్లయితే, రేవీకి మునుమరమును కహాతు మనుమడును ఇస్సారు కుమారుడుకు కోరహో రూబేనీలు ఏలియాబు కుమారుడైన దాతన అభిరాము పేలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సఖికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు 250 మంది ఎదురుగా వేరు పోగుపడ్డారంట. మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధులే, మీరేనా ఇది పరిశుద్ధులు, అందరూ పరిశుద్ధులే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలిపడ్డాను. ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంఖ్యాకాండంలో ఏమయ్యారు వాళ్ళు? లేవీ కాండం 10వ అధ్యాయంలో 1-2 వచనాలు గమనించిన, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపమని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాడిని కాల్చివేశాం. యెహోవా సన్నిధిని మృతి పొందారు వాళ్ళు. ఈ 250 మంది మోషేకి ఎదురు నిలబడి, నువ్వేనా ఏంటి, మేము చేయలేమా అని చెప్పేసి వేరుపడి ఏమైపోయారు? భూమి నెర్రిచ్చి ఉన్నట్టు ఉండే ఏమైపోయారు? భూకంపం వచ్చి ఇదైపోయారు. ఆ విషయం 16వ అధ్యాయంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 31వ వచనం నుంచి గమనించినట్టు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచింది. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులను అందరినీ, వారి సమస్త సంపాద్యం మింగివేసింది. వారి సంబంధులను ప్రాణములతో పాతాళంలో కూలి భూమి వారిని మింగివేసింది. వారి సమాజంలో ఉండకుండా నశించినని చెప్పేసి తెలియజేస్తుంది. అవునా కదా? తర్వాత గమనించిన గెహజీ తన ధనం కోసం ఎలీషా వద్దంటే ఇతను ఎవరో చుట్టాలు వచ్చారు, అది తిరిగి వెళుతుంటే చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథంలో ఆ సందర్భం మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20 నుంచి గమనించినట్లయితే, అంతటి దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహజీ సిరియనుడైన ఆ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు ఆ యజమానికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి, దేనికోసం పరిగెత్తుకుపోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా, నయమాను తమ వెంట నుండి పరుగున వచ్చుతున్న వాడిని చూసి రథములాపని చెప్పి దిగి వాడిని ఎదుర్కొని క్షేమం అని అడిగితే క్షేమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడు. 2 యవనులు ఎఫ్రాయిం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు. 2 మణుగులు వెండి, 2 దుస్తులు, 2 బట్టలు దయచేయమని సెలవుగా. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకునమని చెప్పి ఇచ్చేశాడు. ఇచ్చేసి తర్వాత వచ్చి ఏమి అరగినట్టుగా కూర్చున్న తర్వాత అంతటి ఎలీషా వానితో, ఆ మనిషిని తన రథమును నిన్ను దిగి ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యం, వస్త్రము, ఒలివ చెట్లు, తోటలను, గొర్రెలను ఇవన్నీ సంపాదించుకుని సమయమా అని చెప్పేసి అన్నప్పుడు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఇండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఇక్కడ గమనించినట్లయితే పొందాలని కోరి
పొందలేకపోయిన వారి గురించి మనం ఆలోచన చేసాం. ఎవరెవరో ఆదాము హవ్వ దూతలు వారు అవ్వాలనుకున్నారు. మిరియాము మోషే అంతటి వాడు అంతటి వాడిని మేము కావాలనుకున్నారు. గాడి చేసి సీమోను అపోస్తుల్లో నేను ఒకడు ఉండాలనుకున్నాడు. కోరహు కుమారులు కూడా 250 మంది పోగుపడి మోషేకి ఎదురుగా నిలబడాలి, మోషే అంతటి వాళ్ళు అవ్వాలనుకున్నారు. కానీ అవ్వలేదు. గెహజీ తన అంతా తెచ్చుకుని ధనవంతును కావాలనుకున్నాడు. ధనాన్ని ప్రేమించాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. అవునా? వీళ్ళందరూ ఏమనుకున్నారు? అంతటి వాళ్ళు కావాలనుకున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ సాధించలేకపోయారు. తర్వాత గమనించినట్లయితే తర్వాత కరుణించు దేవుని వలనే పొందినవారు. కరుణించు దేవుని వలనే పొందినవారు ఎవరో చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం చేసాము? ఇప్పటివరకు పొందాలని కోరి పొందలేకపోయిన వారు ఎంతో ప్రయాసపడ్డారు అన్నమాట. ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అవలా. ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా సరే వాళ్ళు పొందలేదు. కరుణించు దేవుని వలన పొందినవారు. దేవుడు కరుణించు పొందినవారు ఎవరో మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా గమనించినట్లయితే, దావీదు రాజు అవ్వాలని ఎప్పుడైనా కళ్ళ అనుకున్నాడా? కళలో కూడా అనుకోలేదు. నేను రాజును అవుతాను అని కళలో కూడా దావీదు గారు అనుకోలేదు. అయినా సరే దేవుడు ఏం చేశాడు? రాజుగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. గొర్రెలు కాసే దావీదుని తీసుకొచ్చేసి రాజుగా చేసేసాడు అనమాట. ఆ విషయం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనం మనం గమనించినట్లయితే మనం చూడవచ్చు అనమాట. ఇంకా అపోస్తుల కార్యంలో కూడా గమనించినట్లయితే 13వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 22వ వచనంలో గమనించినట్లయితే, తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. కలలో కూడా అనుకోలేదు దావీదు గారు నేను రాజును అవుతానని. కానీ దేవుని కరుణ ఉంది కాబట్టి అయ్యాడు. తర్వాత గమనించినట్లయితే పౌలు గారు సంఘాన్ని చిత్రహింసలు పెట్టినవాడు. ఒకప్పుడు ఎంతోమంది చంపినవాడు. అపోస్తలుల కార్యం 7-8 అధ్యాయాల్లో మనం చూడొచ్చు అనమాట. మొదటి తిమోతి రాసిన పత్రికలో 13-14 వచనాల్లో, పూర్వము నేను దోషికుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడై ఉన్నానని తెలియక అవిశ్వాసం వలన చేస్తుని కనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించను అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూడగలం. ఒక అపోస్తులుగా నియమించబడతాను ఎప్పుడైనా అనుకున్నాడా? పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టాడు. అవునా? స్వార్థ పని చేస్తాను అనుకున్నాడా? అపోస్తులుగా ఉంటాను అనుకున్నాడా? లేదు. కానీ విచిత్రంగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టేశాడు. దేవుని కరుణ. తర్వాత గమనించినట్లయితే ఎస్తేరు రాణి సామాన్య జీవితం జీవిస్తూ ఉంది. ఎస్తేరు రాణి సామాన్యమైన జీవితం జీవిస్తుంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, ఎస్తేరు గ్రంథం తీసిన వాళ్ళు చదవాల. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో,
స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించారు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందాను. వస్తీకి బదులుగా పారసీక దేశానికి రాణిగా అయింది ఆమె. ఎక్స్ట్రా లేవు ఏమలో. ఎలాగుండేది? సామాన్యమైన జీవితం. రాజుగారి దగ్గరికి వెళ్ళి కనపడటానికి ఈ అన్నీ కూడా ధరించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినంతవరకే ధరించుకుంది. సామాన్య స్త్రీలాగా వెళ్ళింది. దేవుని కరుణను బట్టి ఏమైంది? రాణి అయింది. పారసీక దేశపు రాణి అయింది. సామాన్యమైన జీవితమే అది. ఎవరి గొప్ప? దేవుని కరుణ. దేవుడు ఎవరిని కరుణిస్తాడో వాళ్ళని కరుణిస్తాడన్నమాట. ఆమె ఎప్పుడైనా అనుకుందా నేను రాణిని అవుతానని? కళ్ళలో కూడా ఊహించి ఉండదు. ఏమైనా ప్రయత్నాలు అని చేసిందా? లేదు, ఎప్పుడూ చేయలేదు కదా. తర్వాత గమనించినట్లయితే పేతురు గారిని చూసినట్లయితే పేతురు గారు అక్షరముక్క రాదు పాపం. చదువు సంధ్యలు కలిగిన వాడు కాదు. చేపలు పడుతుంటే నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పేసి అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో ప్రసంగం చేయించి దేవుడు 3,000 మంది ఒక్క ప్రసంగంతో 3,000 మంది బాప్తిసం తీసుకునేలాగున అతనికి అంత జ్ఞానం ఇచ్చాడు. చేపలు పట్టే వాళ్ళని తీసుకొచ్చేసి మనుషులు పట్టే జాలరుగా నిన్ను చేస్తాను రమ్మని చెప్పేసి తన శిష్యుడిగా ఏర్పాటు చేసి పెట్టి ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూడాలి. ఎప్పుడైనా అనుకున్నాడా? లేదు. తర్వాత గమనించినట్లయితే హిజ్కియా గారిని గమనించినట్లయితే హిజ్కియా 2వ రాజు గ్రంథంలో మనకు కనపడతాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతుకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడకు తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించండి. ఎంతోమంది కన్నీళ్లు ప్రార్థన చేస్తారు. అందరూ పొందుకుంటారా? దేవుడి కరుణ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని ఖచ్చితంగా కరుణిస్తాడనమాట. మరలా ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు అనమాట. మరలా 15 సంవత్సరాలు హిజ్కియా ఆయుష్ పొందినట్టుగా మనం చూడవచ్చు అనమాట. గోడ తట్టుకు తిరిగి నేను ఎలాగా నీ సన్నిధిలో నడుచుకుంటున్నాను అని చెప్పేసి యథార్థముగా హృదయుడై సత్యముతో దేవుని సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్న హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించాను. యెషయా నడిమిశాలలో అవతలకు వెళ్ళక మునిపే సమాధానం వచ్చేసింది అనమాట. రిప్లై వచ్చేసింది. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదు దేవుడకు యెహోవానికి సెలవిచ్చినదేమగా నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పేసి ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ కాలం నీకు ఇచ్చేదని చెప్పేసి ఆయుష్ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఎవరిని కరుణించునో వాళ్ళని కరుణిస్తాడు.
మనం విశ్వ ప్రయత్నం చేసినా అనేకమైనవి పొందాలని అనుకున్నా పొందలేం. దేవుని కరుణ, దేవుని ప్రేమ అనేది లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా సాధించలేకపోవుట. ప్రయత్నం చేయకుండానే ఏమయ్యారు? ప్రయత్నం చేయకుండానే పొందేవారు కలరు. ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలేదు దావీదు గారు నేను రాజు అవుతానని, ఎస్తేరు పారసీక దేశానికి రాణి అవుతుందని. పౌలు గారు ఆసక్తిని బట్టి స్వార్థికుడిగా, అపోస్తులుగా దేవుడే నియమించి పెట్టాడు. పేతురు గారు కానివ్వండి, హిజ్కియా కానివ్వండి, క్షమించండి, పౌలు గారు కానివ్వండి. కాబట్టి మనం చూడవచ్చు అనమాట. కోరి పొందలేకపోయిన వాళ్ళని చూసాము, కరుణించి దేవుని వల్లనే పొందినవారు. దేవుని కరుణ, కృప పొందాలంటే ఏం చేయాలంటే, నేను ముగించిపోతున్నాను. దేవుని కరుణ, కృప పొందాలంటే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము, నేను ముగింపులోకి వచ్చాను. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 17-18 వచనాల్లో, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 17-18 వచనాల్లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనచ్చు, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైన నీ యొద్ద ఉంచుకొనకూడదని చెప్పేసి అక్కడ తెలియజేశాను. దేవుడు నేను నీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలను గైకొనాలంట. ముందు యెహోవా దృష్టికి యథార్థంగా ఉండాలంట. దేవుడైన యెహోవా మాట వినాలంటున్నాడు. నినివే పట్టణస్థులు ఒకానప్పుడు చాలా దుష్టత్వంతో ఉన్నారు. నినివే పట్టణస్థులు చాలా దుర్మార్గంతో, దుష్టత్వంతో ఉన్నారు. యోనా వెళ్ళి అబ్బాయి ఇటుకి ఇట్లా జరగబోతుంది అని చెప్పేసి అన్నప్పుడు పశువుల దగ్గర నుంచి మనుషులందరూ కూడా, రాజు కూడా దిగొచ్చేసి ప్రార్థనలో కూర్చున్నారు. వాస్తవానికి వాళ్ళందరినీ కూడా నాశనం చేద్దాం అనుకుని దేవుడు ఏం చేశాడు చూడండి ఒకసారి యోనా గ్రంథం 762 పేజీ, 762 పేజీ. మూడవ అధ్యాయము 4 నుంచి గమనించినట్టు, యోనా ఆ పట్టణంలో ఒక దినమంతా ప్రయాణం దూరము సంచరించు, ఇక 40 దినములు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు ఆ రాజు కూడా వచ్చి తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. మనుషులే కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయొద్దు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ తమ దుర్మార్గతను విడిచి తాము బలాత్కారం మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్త గోనెపట్టు కట్టుకొని జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నీనివే పట్టణంలో చాటించి ఒక చాటింపు వేసేసారు. అక్కడంతా ప్రకటన చేసేసారు. నీనివే వారు తమ చెడు నడతలు మానుకోగనగా
వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు చేయక మానెను అని చెప్పేసి అక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుని ఆజ్ఞలను గైకొనాలి ముందు. తర్వాత లూకాసు వార్త 1:50 దేవునికి భయపడాల. మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను గైకొనాలా. రెండవదిగా దేవునికి భయపడాలా. అబ్రహాం భయపడే కదా, దేవునికి భయపడే కదా ఒక్కగానొక్క కుమారుడిని ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇచ్చాడు, ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. భయపడే కదా. కాబట్టి మనం కూడా బలమైన విశ్వాసం కలిగి పునాది గట్టిగా ఉండాలి. మనం క్రీస్తు అనే బండ మీద విశ్వాసం అనే పునాది గట్టిగా ఉండాలన్నమాట. ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు మనం విని నాశనం చేస్తానన్న దాన్ని చేయక మానాడు. మనం కూడా మన ఇరుగుపోరు వాళ్ళని కనికరం చూపాల. మనం కనికరం చూపితే దేవుడు కూడా మన మీద కనికరం చూపుతాడు. నేను మాత్రం ఎవరిని కనికరించను, నన్ను మాత్రం దేవుడు కనికరించాలనుకుంటే అది పొరపాటు అవుతుంది అన్నమాట. మనము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసుకుని ముగించేసుకుని చూడండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అంటానమాట. మనమేమో మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుడు మనల్ని క్షమించాలి, ఎవరైనా సరే దేవుడు మమ్మల్ని కరుణించాలి అని మనం కోరుకుంటాము. మనము కూడా ఇతరులని మీద కనికరం చూపినప్పుడు దేవుడు కూడా మన మీద కనికరం చూపుతాం జరుగుతుంది. ప్రార్థన చేయాలి, భయపడాలి, దేవుని ఆజ్ఞకి లోబడాలనే గ్రంథం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథంలో ప్రార్థన చేయటంలో చివరి అధ్యాయము కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనంలో తనకు మొర్రపెట్టు వారందరికీ తనకు నిజముగా మొర్రపెట్టువారు ఒక కేటగిరీ ఉంటారు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడని ఉంది, నాశనం చేస్తాడని. నా నోరు యెహోవాను స్తోత్రం చేయను, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామం నిత్యము సన్నతింతురుగాక అని చెప్పేసి అక్కడ తెలియజేశారన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుడు కరుణించాలంటే, దేవుడు మనల్ని కూడా కరుణించాలంటే దేవుని ఆజ్ఞకు లోబడాలా, దేవునికి భయపడాలా, విశ్వాసం అనే పునాది మీద కట్టుకోవాలా, ప్రార్థన చేయాలా, కనికరం చూపాలా అని గ్రంథం తేట తెల్లగా తెలియచేస్తుంది కదా. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కలిగిన వాటితో తృప్తి పొంది, ఉన్నవాటితో తృప్తి పొంది, సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4:9-11 వచనాలు గమనించినట్లయితే. ఉన్నవాటితో సంతృప్తి కలిగి మన జీవితం కొనసాగి చేసినట్లయితే, ఇవన్నీ కూడా వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కరుణ నీ మీద నా మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా చేయడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ
నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.